బీజేపీ అధికార ప్రతినిధుల విషయంలో రాష్ట్ర పెద్దలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు? విమర్శలకు ఆస్కారం లేకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఎంపిక కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ కూర్పుతో రాష్ట్ర కమిటీ కూర్పులో వచ్చిన విమర్శలకు చెక్ పెడతారా? ఆశావహులకు సమన్యాయం చేస్తారా? అసంతృప్తి వాదులకు ఆజ్యం పోసి సమస్యలను మరింత జటిలం చేస్తారా? అసలు కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పుడు అధికార ప్రతినిధుల్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికార ప్రతినిధి పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీంతో నియామకంపై ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు రాష్ట్ర కొత్త కమిటీపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన నేతలంతా కనీసం ఇందులోనైనా చోటు కల్పించాలని పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎప్పుడు ప్రకటిస్తారని నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కమిటీలో చోటు దక్కకపోయినా కనీసం అధికార ప్రతినిధుల జాబితాలోనైనా స్థానం కల్పిస్తారా లేదా అనే ఆలోచనలో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని అధికార పార్టీ నేతలని నిలదీయడంలో ఆయా వేదికలపై పార్టీ గొంతును వినిపించే అధికార ప్రతినిధుల నియామకంపై పార్టీ నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మధ్య ప్రకటించిన కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల విషయంలో అలాంటి విమర్శలు రాకుండా పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోసారి ఇలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కొత్త కమిటీ నియామకం తర్వాత హిందుత్వవాది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులకు ఇందులో ఎక్కువ పదవులు వచ్చాయని ఆరోపణలు చేశారు. ఇది రాష్ట్ర కమిటీ కాదు, కిషన్ రెడ్డి కమిటీ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో కొత్త కమిటీలో ఉన్న వారంతా మంచివారే కానీ రాబోయే రోజుల్లో వీరితో బీజేపీ అధికారంలోకి రాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ పేరు అంటేనే పార్టీలో కొంత గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని నేతలంటున్నారు. రాష్ట్ర కొత్త కమిటీ నియామకంలో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు సమాచారం. పదవి ఆశిస్తున్న అభ్యర్థులు ఏ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఆశావహులు ఉంటే వారి విషయంలో లోతుగా ఆలోచన చేసినా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అన్ని నియోజకవర్గాల వారికి సమన్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో పదవిపై ఆశ పెట్టుకున్న నేతలలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర కమిటీలో పదవులు రాని పలువురు నాయకులు ఈ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. 20 మందికి మాత్రమే అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ జాబితాను 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియామకాల విషయంలో పార్టీ నాయకత్వం మళ్లీ విమర్శలకు తావిస్తుందా లేక అందరికీ సమన్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలి మరి.